సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రారంభించడానికి కారణం ఏంటి? అసలు సాక్షి మీడియా గ్రూప్ ఇలాంటి ఆలోచన ఎందుకు చేసింది? ఈ ప్రశ్నకి సమాధానం ఒక్కటే. ఘనతని గౌరవించాలి, విజయ స్ఫూర్తిని 10 మందికి పంచాలి. విజేతలు ఎప్పుడూ అనామకులుగా ఉండిపోకూడదు. వాళ్ళకి లభించే గుర్తింపు సమాజానికి చైతన్యాన్ని అందిస్తుంది. లక్ష్య సాధనలో వాళ్ళు పడ్డ కష్టం, ప్రదర్శించిన నైపుణ్యం, చూపించిన తెగువ భావితరాలకు మార్గం నిర్దేశిస్తుంది. అందుకే సాక్షి మీడియా గ్రూప్ ఎక్సలెన్స్ అవార్డ్స్ని ప్రారంభించింది. ఇప్పటిదాకా 8 ఎడిషన్స్ని నిర్వహించింది. ఎందరో మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తీసుకొచ్చింది. నైపుణ్యం, త్యాగం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వెలికి తీసింది. విభిన్న రంగాలలో ఆ విజేతలు సాధించిన విజయాలను ప్రపంచానికి చాటింది. ఆ లక్ష్య సాధనలో సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రయాణం 9వ ఎడిషన్కు చేరింది. ఇప్పుడు సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ పై రూపొందించిన ఏవి చూద్దాం. మట్టిలో మాణిక్యాలు, పట్టు వదలని విక్రమార్కులు. ఒక్కో మెట్టే అధిగమిస్తూ గమ్యం చేరిన విజేతలు, నలుగురికి దారి చూపే దార్శనికులు. మొక్కవోని ఆత్మవిశ్వాసం ఒకరిది, చెక్కు చెదరని సంకల్పం మరొకరిది. సమాజానికి తనవంతుగా ఏదో చెయ్యాలనే ఆరాటం కన్నుల పండుగగా నిర్వహిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. వివిధ రంగాల్లో ప్రముఖులైన వారితో ఏర్పడిన జ్యూరీ నామినేషన్లను నిశితంగా పరిశీలిస్తుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అర్హులను ఎంపిక చేస్తారు జ్యూరీ సభ్యులు. మరింత జోష్. 2016 థర్డ్ ఎడిషన్ వెలుగులు విరజిమ్ముతూ. 2017 ఫోర్త్ ఎడిషన్ అంగరంగ. ఒకటిలో కన్నుల పండుగగా జరిగిన 8th ఎడిషన్ వేడుకలో వివిధ రంగాలకు చెందిన విజేతలకు సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు అందజేశాం. రష్మిక ఈ ఫోటోకి పేరు ఇద్దరు అమ్మాయిలతో, కాకపోతే ఇంకో చిన్న క్యాప్షన్ ఇద్దరు పొడిగా అమ్మాయిలతో. వెరీ లక్కీ, ఎందుకంటే ఎప్పుడో 4-5 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. 2 years బ్యాక్ టు బ్యాక్ రావడం అనేది 20 ఏళ్ళకి ఒక్కసారి జరిగింది. ఇక ఇప్పుడు 9th ఎడిషన్ సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేసే సమయం వచ్చేసింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, చైల్డ్ యాక్టివిస్ట్ శ్రీమతి డాక్టర్ శాంతా సిన్హా గారు, ఇండియన్ క్రికెటర్ శ్రీ అంబటి రాయుడు గారు, విఐటి విద్యా సంస్థల వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీ ఎస్వి కోటారెడ్డి గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీ సుధాకర్ రెడ్డి గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ డాక్టర్ శ్రీ దయాకర్ పెద్ది గారు, హెడ్ ఆఫ్ విమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణ స్టేట్ పోలీస్
శ్రీమతి శిఖా గోయల్ గారు, CEO అండ్ MD సుచిర్ ఇండియా ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ డాక్టర్ వై కిరణ్ గారు, సినీ నిర్మాత రాజ్ కందుకూరి గారు, CEO వి హబ్ శ్రీమతి దీప్తి రావుల గారు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక దరఖాస్తులను నిశితంగా పరిశీలించి వడబోసి అర్హులను ఎంపిక చేశారు. ఈరోజు సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్లో జ్యూరీ మెంబర్గా పార్టిసిపేట్ చేసి చాలా గర్వంగా ఉందండి. సో ఎంతోమంది గొప్ప అప్లికెంట్స్ వాళ్ళ నుంచి విన్నర్ని డిసైడ్ చేయటము, ఆ ఫేవరెట్ని డిసైడ్ చేయటం ఎంతో కష్టంగా ఉండింది. సో అన్ని పారామీటర్స్ కన్సిడర్ చేసి సో దాని మార్కింగ్స్ ఇవ్వటం జరిగింది. సో హోప్ఫుల్లీ ద బెస్ట్ పర్సన్ విన్స్. ఇది నాది 9వ సంవత్సరం నేను పాల్గొంటున్నాను. ప్రతి సంవత్సరం ఒక నూతన ఎక్స్పీరియన్సే అనిపిస్తుంది. ఇది ఒక సింబాలిక్. వీఆర్ సెలబ్రేటింగ్ ఆల్ హీరోస్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మా జ్యూరీ టీం కూడా చాలా హైలీ క్వాలిఫైడ్, జెన్యూన్, ఆథెంటిక్, ఎస్టాబ్లిష్డ్ జ్యూరీ టీము. The first time I'm here as a jury, but really great experience right from morning. మంచి ఎంట్రీస్ వాటిని అంటే జనరల్గా ఏంటంటే అందరూ అవార్డ్స్ అంటే ఏదో జస్ట్ నేమ్ సేక్ ఏదో నామినేట్ చేసేస్తారు అని ఇలాగ ఉంటుంది. సెలెక్షన్ అనేది అంత ఈజీ కాలేదు. అందుకని ఇట్ టుక్ ఆల్మోస్ట్ 5 to 6 hours టు గెట్ ఎ క్లారిటీ. నా ఉద్దేశం ప్రకారం ఎవరైతే నామినేషన్లు వచ్చినాయో అందరూ విన్నర్సే. కానీ మాకు జ్యూరీ మెంబర్గా మేము ఒకరిని సెలెక్ట్ చేయాలి కాబట్టి చేసాం మేము ఈరోజు. ఎవరైతే చేంజ్ మేకర్స్ ఉన్నారో ఆర్ ఎవరైతే ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారో ప్రతి ఫీల్డ్లో కూడా ఎక్సలెన్స్ని రికగ్నైజ్ చేసి అది క్యాటలైజ్ చేస్తున్న వారందరికీ కూడా అవార్డ్స్ ఇస్తున్నందుకు చాలా కంగ్రాచులేషన్స్. It was a humongous task for us in the jury to sieve through all the numerous entries which came for each category. Over hours of discussion, deliberation and cups of coffee, we were finally able to choose our winners. వాళ్ళు చేసిన వర్క్ని వాళ్ళు ఏదో అవార్డు వస్తుందనో లేకపోతే దీనికి ప్రపంచం అంతా గుర్తిస్తుందనో ఎవరు చేయరు. కానీ వాళ్ళు చేసింది వాళ్ళ డెడికేషన్ తోటి వాళ్ళకు ఒకటి ఇష్టమై వాళ్ళు చేసినప్పుడు దాన్ని గుర్తించడం మన కనీస ధర్మం. అది మనం ఇవాళ చేస్తున్నాం. ఇటువంటి గ్రేట్ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసినందుకు సాక్షిని గ్రేట్లీ అప్రిషియేట్ చేస్తున్నాను. ఇటువంటి అవార్డ్స్ ఇచ్చిన దానివల్ల ఫ్యూచర్లో సమాజంలో ఉన్న యువతకు కానీ కష్టపడి పనిచేసే వారికి కానీ ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు అవుతుంది. వాళ్ళని ఎంకరేజ్ చేసి మరింతమంది ఈ సమాజ సేవలోకి రావడము, కొత్త కొత్త ఇన్నోవేషన్ కనిపెట్టేదానికి ఆస్కారం ఉంటుందని నేను భావిస్తున్నాను.